ఇక నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లి శోక సముద్రంలో మునిగిపోయింది. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఇవాళ గ్రామానికి చేరుకున్నాయి. గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. డెడ్ బాడీలు చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాం ఏదైతే మొన్న బస్సు ప్రమాద ఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా ఇటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అయితే మృతి చెందారు. సో మొత్తానికి వాళ్ళ డెడ్ బాడీస్ కూడా ఇంటికి చేరుకున్నాయి. అసలు కుటుంబ సభ్యులు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైనటువంటి ఒకే కుటుంబానికి చెందిన వింజమూరు మండలం సాకలకొండ పంచాయతీ గోళ్లవారిపల్లికి ఆ యొక్క మృతదేహాలు DNA టెస్టులు అన్ని పూర్తి అయిన తర్వాత కొద్దిసేపటి కిందనే ఆ యొక్క మృతదేహాలని ఆ యొక్క గోళ్లవారిపల్లికి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క గోళ్లవారిపల్లికి ఒక్కసారిగా తీసుకురావడంతో ఆ యొక్క కుటుంబ సభ్యులు జరిగిన పరిణామాలను వివరిస్తూ కూడా బోరున విలపిస్తున్నటువంటి నేపథ్యంలో వారిని ఓదార్చడం ఎవరి తరం కూడా కావడం లేదు. ఈ యొక్క వింజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామంలో శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. గ్రామానికి పార్థివ దేహాలు చేరుకోవడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా, నా బంగారు తమ్ముడిని, నా కూతురు మనవడిని మనవరాల్ని బ్రతికించమని వేడుకుంటుంది ఆ యొక్క గొల్ల రమేష్ యొక్క అక్క ధనమ్మ. దాంతో పాటుగా నా కొడుకు, కోడలు, కూతుర్ని, మనవడిని కూడా తీసుకురావాలి. దేవుడు ఎక్కడున్నా ఇలాంటి ఘటన మరొకరికి జరగకూడదంటూ బోరున వారు ఏడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో అంతా విషాద ఛాయలతో పాటు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలతో కూడా ఆ యొక్క జరిగినటువంటి ఘటన ఏదైతే ఆ ఒకే కుటుంబంలో నలుగురు అగ్నికి ఆహుతైపోవడం, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయాయని చెప్పవచ్చు. అయితే ఆ యొక్క దీనికి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా చేరుకొని వారికి ఆ యొక్క సర్దు చెప్పేటువంటి వారిని పరామర్శిస్తూ వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి కాకర్ల సురేష్ కూడా చూస్తూ ఉన్నారు. అయితే వారి బాధను కూడా ఎవరు తీసుకురాలేనటువంటి పరిస్థితి. అయితే వారిని చివరి చూపు చూసుకునే దానికి కూడా లేకుండా మాంసం ముద్దలుగా ఏర్పడినటువంటి చూసి అక్కడికి అనేక మంది ప్రజలు కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క బోర్ను అయితే ఏడుస్తా ఉన్నారు. అయితే ఆ బాధిత కుటుంబానికి అందరూ అండగా నిలబడి అన్ని తానయ్యి అక్కడ కూడా చుట్టుపక్కల ఇళ్ల వారంతా కూడా చేరుకొని వారికి అండగా ఉంటూ వారి ఏడుపుని దిగమింగే కూడా ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బాధను కూడా ఎవరు వెనక్కి తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అండగా ఉండటం మనం చెప్పుకోవచ్చు. అయితే మృతదేహాలని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రేపు ఉదయం ఇప్పటికే చేరుకోనున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం అంత్యక్రియలకు కావాల్సినటువంటి ఏర్పాట్ల పైన కూడా ఇప్పటికే ఇక్కడ ఎమ్మెల్యే సురేష్ కూడా వాటిని అన్నిటిని చూసుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఉదయం 8 గంటలకి ఈ యొక్క ఏర్పాట్లని చేసేదానికి కూడా సిద్ధం పడ్డారు. అయితే మనం గమనించవచ్చు, ఏదైతే ఆ యొక్క కర్నూలు ఘటన యావత్ భారతదేశాన్నే ఇటు ఆ యొక్క ఘటన వైపు చూసేలా చేసింది. అదే విధంగా ఈ ఘటనలో మృతి చెందినటువంటి 20 మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రధానంగా ఈ నెల్లూరు జిల్లాలో ఆ యొక్క వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి సంబంధించినటువంటి ఒకే కుటుంబంలో 35 సంవత్సరాల గోళ్ల రమేష్, అనూష, శశాంక్, మన్విత నలుగురు ఒకేసారి ఆ యొక్క సీట్ లోనే మాంసం ముద్దలుగా మారిపోవడం ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తా ఉంది. ఇలాంటి ఘటన ఎవరికి కూడా జరగకూడదని అక్కడికి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే వారి బాధ కూడా వర్ణాతీతం. అది ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితి ఎవరికి ఏర్పడకూడదని అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువసేపు వారి ఎవరైతే గొల్ల రమేష్ ఉన్నారో ఆ రమేష్ కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు మానకొండయ్య, సుశీల పరిస్థితి కూడా వారి ముసలు వారి కావడం, అదేవిధంగా మానకొండయ్య
హార్ట్ పేషెంట్ గా కూడా తెలుస్తా ఉంది. వారైతే గత 3 రోజులుగా ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయని చెప్పవచ్చు. అదే విధంగా అక్క కూతురునే గోళ్ళ రమేష్ పెళ్లి తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఎప్పుడు వచ్చినా వారి మనవరాలు వారి మనవడి జ్ఞాపకాలు ఇంకా లేకుండా పోయాయని చెప్పి ఆ యొక్క గోళ్ళ రమేష్ అక్క ధనమ్మ కూడా ప్రతి వచ్చినందరూ అక్కడికి వచ్చినటువంటి వారిని అందరూ పట్టుకొని బోరున ఏడుస్తుంటే అక్కడికి వచ్చినటువంటి వారు ఆ యొక్క బాధకి వారు కూడా కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మొత్తం మీద కూడా ఈ యొక్క బాధ వారిని అయితే ఎవరిని వెనక్కి తీసుకురాలేనటువంటి పరిస్థితి. అయితే రేపు ఉదయం ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించి ఉదయాన్నే అంత్యక్రియలు పూర్తి చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తా ఉన్నారు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. సో మొత్తానికి మొన్న ఏదైతే కర్నూలు బస్సు ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే మృతి చెందారో వారి DNA టెస్ట్ ద్వారా అయితే వారి మృతదేహాలని కుటుంబ సభ్యులకి ఇప్పటికే అధికారులు అయితే పంపించారు. అనంతరం ఇటు ఏదైతే నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లికి సంబంధించిన ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మృతి చెందారో వారి డెడ్ బాడీస్ని కూడా కుటుంబ సభ్యులకైతే అప్పగించారు. వారి డెడ్ బాడీస్ని చూసిన కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్నారు. ఇటు ఆ గ్రామంలో అయితే ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. వారి ఇంటికి మృతదేహాలని తీసుకొచ్చిన అనంతరం కూడా వారి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మరి ఇటు కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. వారిని చూసి ఆ గ్రామస్తులు కూడా కంటతడి పెడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు పోలీసుల ఆధ్వర్యంలో కూడా వారి డెడ్ బాడీస్ని అయితే కుటుంబ సభ్యులకి అధికారులు అప్పగించారు. అనంతరం రేపు ఉదయం ఆ కుటుంబ సభ్యులకి సంబంధించిన అంత్యక్రియలు అయితే రేపు నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఏదైతే ఇటు కర్నూలు బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలికించిందని చెప్పుకోవాలి. ఎవరైతే ట్రావెల్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా అదే బస్సు ప్రమాదంలో ఒక్కసారిగా కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యుల్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఇటు ట్రావెల్స్ బస్సులు ఎవరైనా కూడా ట్రావెల్స్ చేసేటప్పుడు అందరూ కూడా ప్రమాదాలకి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. బస్సుల్లో ఎటువంటి ప్రమాణాలు ఉన్నాయి అనేది కూడా చూడాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్స్ని జారీ చేశారు. సో మొత్తానికి చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లికి సంబంధించిన ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన ఘటన అయితే ఇటు తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి. వారి మృతదేహాలని చూసి కూడా కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆ గ్రామం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. వారి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులైతే ఒక్కసారిగా బోరున విలపిస్తూ ఉన్నారు. 4 మృతదేహాలని చూసి కూడా అంటే కుటుంబంలో ఒక్కసారిగా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఒకరు చనిపోతేనే తీవ్ర శోకసంద్రంలో మునిగిపోతారు. అలాంటిది ఒకే కుటుంబానికి సంబంధించి ఇటు పిల్లలు అలాగే భార్య భర్త 4 కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులైతే ఇటు శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఆ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకి సంబంధించి రేపు వారి మృతదేహాలకైతే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు కుటుంబ సభ్యులు. కొంచెం తగ్గి కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. కుటుంబ సభ్యులు DNAలతో 18 మృతదేహాల DNA మ్యాచ్ కావడంతో ప్రతి ఒక్క మృతదేహానికి అంబులెన్స్ ను ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో పంపారు.
కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పగించారు అధికారులు. వారి మృతదేహానికి సంబంధించి DNA పరీక్షల ఆధారంగా కూడా ఇటు కుటుంబ సభ్యులకైతే ఇప్పటికే కొంతమంది డెడ్ బాడీస్ అయితే అందించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మరికొంతమంది DNA టెస్ట్లని మ్యాచ్ చేసి మరికొన్ని మృతదేహాలు ఉండడంతో వాటిని కూడా అధికారులు అయితే అప్పగించే పనిలో ఉన్నారు. మొత్తానికి ఆల్మోస్ట్ ఏదైతే కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగిందో వాటికి సంబంధించి ఇప్పటికే 18 మృతదేహాలను అయితే DNAతో మ్యాచ్ చేశారు అధికారులు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ మృతదేహాలని అప్పగించిన అనంతరం మరికొంతమంది ఎవరైతే ఇదే ఘటనకి సంబంధించి మృతి చెందారో వారి మృతదేహానికి సంబంధించి కూడా DNA పరీక్షల కోసం అయితే ఇటు బంధువులు వేచి చూస్తూ ఉన్నారు. వాటిని తీసిన తర్వాత ఇటు అధికారులు అయితే డెడ్ బాడీస్ని వాటి కుటుంబ సభ్యుకి అప్పగించే పనిలో ఉన్నారు.